జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పనిచేశారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. కానీ ఇటీవలి ఘటనతో ఆయన మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ విషయం తెలియగానే ఇక్కడికి వచ్చి చర్చలు జరిపినట్టు చెప్పారు. ఆయన అసంతృప్తిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జగిత్యాల కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన అలాగే ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన కఠిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. జీవన్ రెడ్డి చాలా పెద్ద నాయకుడని, అలాంటి వారికి హామీ ఇచ్చే స్థాయిలో తాము లేవన్నారు. కానీ వారు అధైర్యపడొద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని, వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే